వచ్చి ఎంతసేపు అయింది? మనల్ని బలవంతంగా ఎందుకు తీసుకొచ్చాడు? ఎంక్వైరీ చేయాలంటే ఇంటికి రావాలి లేదా పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళాలి. అసలు మన గురించి వాడేమనుకుంటున్నాడు? ఇంతకీ ఎవడాడు? మిమ్మల్ని పోలీస్ స్టేషన్లోనే ఎంక్వైరీ చేయొచ్చు, కానీ మీరు ఇంటికి సేఫ్గా రిటర్న్ వెళ్తారనే గ్యారంటీ లేదు కదా. సార్ మేమేం చేస్తాం సార్? మేమంతా న్యాయంగా పెట్రోల్ బిజినెస్ చేసుకుంటున్నాం కదా. ప్రతిసారి కంపెనీలో 2 ట్యాంకర్స్ లోడ్ అవుతున్నాయి. మీ బంకుల్లో ఆ 2 ట్యాంకర్సే అన్లోడ్ చేస్తున్నారు. మరి మధ్యలో చెక్ పోస్ట్ దగ్గర అదే పర్మిట్ మీద 3వ ట్యాంకర్ వాటితో పాటు ఎలా పాస్ అవుతుంది? ఆ 3వ ట్యాంకర్కి మాకు ఎలాంటి సంబంధం లేదు. కానీ దాని వెనుకున్న వాడి గురించి చెప్తే నేను నా కూతురిని మళ్ళీ చూడలేను సార్. రిటర్న్ కంప్లైంట్ ఇవ్వండి. మీరు ఇంటికి రిటర్న్ అయ్యేలా నేను గ్యారంటీ ఇస్తాను. భవానీ, మమ్మల్ని క్షమించయ్యా. నా స్మగ్లింగ్లు వ్యాపారాలు ఇంకా ఏం టచ్ చేసినా వదిలేసేవాణ్ణిరా. కానీ ఆ ట్యాంకర్ నా ప్రాణం. వాటి జోలికొస్తే ఎవరిని వదిలిపెట్టను. జోలికొచ్చిన వాడిని ఆయన కొడుకే చంపాలి. భవానీతో కిలుక్కునే ముందు తన వెనకున్న ఈ రుద్ర గురించి కనుక్కోవాలి. కూర్చోండి, ఇస్తాను. 1 గంట పార్లర్కి వెళ్దాం బాస్. మసాజ్ పార్లరా? బాస్ బాబు కొంచెం మీరు కూర్చోరా. ఆవిడేంటి అంత చీప్గా చూస్తుంది? టీ ఇస్తుందంటావా? కాఫీ తాగుదాం. అన్నా ఏంటనేది? వెళ్ళిపోదాం. మనం వస్తున్నామని అడుగుతుందిరా. బీ పాజిటివ్, ఎస్పెషల్లీ వెన్ యూర్ నెగటివ్. సిగ్గులేని జన్మ. ఆంటీ ఒక టీ. పాలు లేవు బాబు. పాలోడు ఇవ్వలేదా? గేదె పాలు ఇవ్వలేదా? నువ్వు పాటి ఇవ్వలేదు సచ్చినోడా. నెల తరబడి నా షాప్ మీద పడి బొక్కడానికి టీలు కాఫీలు బిస్కెట్లు ఇదేమన్నా అత్తారీలు అనుకున్నావా? ఎంతవా నేను ఎప్పుడైనా అన్నానా బాబు? ఇప్పుడే అన్నావు కదే. నిజంగానే పాలు లేవు. ఓ బాబు టీ విత్ ఫుల్ మిల్క్ తాగు. వచ్చింది వేడి వేడి సమోసా ఇదిగోండి, తీసుకోండి. థ్యాంక్ యూ. మిస్సింగ్ బాయ్. 2 months బ్యాక్ పేపర్ బాస్. అది నీ పేరు స్వర్ణ కవలం కాదు, ఎర్రి పుష్పమని పెట్టుకోవాలి. కాల్ చేయ నంబర్. హలో, మీ బాబు మిస్ అయ్యాడా? అవునమ్మా, కానీ దొరికేశాడు. సచ్చినాడు బాస్. బాబు దొరికేశాడంట. అత్త కట్నం రెడీ చేసుకో, పట్నం పోయేస్తా. హాయ్, ఐఎమ్ వన్ అండ్ ఓన్లీ సతీష్. నా పేరు కూడా సతీషే. కానీ ఈయనకి మీలా కొడుకు లేడు కదా. లేకపోతే ఎవరైనా సెక్సాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. నా దగ్గరికి ఎందుకు వచ్చారు? అరే మీ కొడుకు కోసం వెతికే సిన్సియర్ సిటిజన్స్ అండి. ఓ థ్యాంక్ యూ. బట్ మా వాడు తప్పిపోయిన వారానికే దొరికేశాడు. మరి చెప్పలేదు ఎందుకు? మిస్ అయితే పేపర్లో వేసినప్పుడు మరి దొరికినప్పుడు చెప్పాలి కదా. బేసిక్ ఎథిక్స్ అది. ఏంటే ఏంటా? రోజు పొద్దునే 5 గంటలకు లేచి చాలా ఖర్చు పెట్టి తిరుగుతున్నామండి. నన్ను అడిగి తిరిగారా? ఓహో, మాలాగే చాలా మంది ఖర్చు పెట్టుకుని వెతుకుతూ తిరుగుతున్నారు. అందరిని తీసుకుని రమ్మంటారా? ఓ, ఇప్పుడు నన్నేం చేయమంటారు? మా బాస్ ఎంత టైం అండ్ మనీ ఇన్వెస్ట్ చేస్తారో తెలుసా మీకు? టైం దేముందిరా, ఖర్చు అయితే మళ్ళీ తిరిగి రాదు. బట్ డబ్బు వస్తుంది కదా. వస్తుంది కదా. వద్దా? గడప దాటి ఇవ్వండి సార్. మనీ మేక్స్ మనీ.
ఈ 50,000తో సర్దుకో బాబు. తీసుకున్నారు ఆల్రెడీ. రేపే బాబు దొరికాడని పేపర్లో వేయిస్తా. మ్యాటర్ బాగా ఫాస్ట్గా రీచ్ అయింది. అసలు ఇలాంటి ఐడియాలు మీకు ఎలా వస్తాయి బాస్? గూలో బాస్ గూట్లో కాలితే ఇలాంటి ఐడియాసే వస్తాయి. మంగళూరు నుంచి అనంతపూర్ వస్తున్న SLN బస్ అనంతపూర్ ఘాట్ రోడ్ లో ఘోర ప్రమాదానికి గురైంది. డ్రైవర్, క్లీనర్ తో సహా బస్సులో ఉన్న ప్రయాణికులందరూ అక్కడికక్కడే మృతి చెందారు. అనంతపూర్ విక్టోరియా మెమోరియల్ హాస్పిటల్లో గుర్తుపట్టలేని విధంగా ఉన్న మృతదేహాల దగ్గర వారి కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. బస్ ఓనర్ మునియప్ప ఎంతో ఉదారంగా మృతుల కుటుంబాలకి 10 లక్షల నష్టపరిహారం అక్కడికక్కడే అందిస్తున్నారు. ఇక్కడ కాదు అక్కడ చెప్పు. ఎక్కడ? వెతుకు. ఏం వెతకాలన్నా? అనాథశవం వెతకరా? అనాథశవం ఎందుకు బాస్? అడుక్కు తిందా వెతక. నంబర్ 14, 15 రెండు అనాథ శవాలే. 14 దీని తాలూకోడు ఏటీకి వెళ్ళాడు, దమ్ముకి వెళ్ళాడు. బాడీనైనా వదిలేస్తారేమో కానీ బ్యాడ్ హ్యాబిట్స్ని మాత్రం వదలరు ఏదో వాళ్ళు. గివ్ సమ్ టైమ్. ఓకేనా? కాదు. వెళ్ళు. ఆడిని మొగుడు ఏడు. ఏవండి కాదు మేకప్ చూసుకో. అబ్బా వీడికి మీరు అప్పిచ్చారా? అంతగానో మేడుస్తున్నారేంట్రా? నువ్వు కంటిన్యూ చేయి. మా అన్నయ్య చచ్చిపోయాడని దిగ్భ్రాంతిలో ఉన్నా. నేను బ్రాంతిలోనే ఉన్నా. ఈ కంపు భరించలేక కోటరేసా. నా మీద నీకు డౌట్ ఉందా? నీ మీద నాకు డౌట్ ఉంది. అంటే ఆ టీ షర్ట్ మీద ఫ్రాడ్ అని రాసింది. ఇది ఫోర్డ్రా నీ అయ్యే. ఇది ఫోర్డే వాట్ ఎవర్. ఇతను మీ అన్నయ్య అయితే నడు మీద పుట్టు మచ్చ ఎక్కడుందో చెప్పగలరా? మా అన్నయ్య అనుష్కరారా చీర పెట్టుకునే అడుగు కనిపించడానికి లుంగి ఎక్కడ కడతాడు? అరే అలాంటప్పుడు ఇతను మీ అన్నయ్య అని ఎక్కడ మచ్చలున్నాయో చెప్పకపోతే ఎలా రాసేయాలి మీ బంధువని? మా అన్నయ్య చచ్చిపోయిన బాధలో మేముంటే మచ్చుకుంటాడు అన్నయ్య తాగుపోతుగా. అరే జాక్సన్ బ్రాంతికి డబ్బులు ఇచ్చి పంపు. అయ్యో మా వదిన పడిపోయింది సార్, తొందరగా రాయండి సార్. ఇప్పుడు రాసిస్తా. లేస్తుంది 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 చూడు. లేచింది. ఇక పోండి. తీసుకోండి మా 10 లక్షల చెక్. ఈ పాడు డబ్బుతో మా అన్నయ్య ప్రాణాలు కొనలేడు సార్. అయితే వద్దా బాబు? నాకొద్దు, బట్ మా వదిన కావాలి. పుట్టు మిషన్ కొని మా అందరిని పోషిస్తుంది. మా వదినే సార్. ప్రామిస్. ఉంటాం సార్. వాడిన వాడు తీసుకెళ్తారా? టచ్. 10 లక్షలు. వావ్. బస్ కబాబ్. సోదరా ఏదో రుణానుబంధం ఉందే మనకి. లేకపోతే మా చిల్లర బ్యాచ్ కి 10 లక్షలు ఇప్పించడం ఏందే? నీ కోసం ఏదైనా చేస్తానే కిరికిరి. కానీ నువ్వు ఎవరివో నాకు తెలియదు. నీ కోసం ఏం చేయలేకపోతున్నానే బాధతో మందిస్తున్నానే. చేసేటట్టేది చేస్తుంది, నిజంగా చేస్తుంది. అమ్మ తోడు చేస్తుంది. జాక్సన్ రే, ఇక్కడ పులులు ఉంటాయరా? ఎవడు బే? షట్ అప్. ఈశ్వర, ఆడపిల్లకి కోపం వస్తే తల్లి దగ్గరికి, కష్టం వస్తే తండ్రి దగ్గరికి వస్తుంది. నా భర్త ఒక నిజాయితీ గల పోలీస్ అధికారి. ప్రమాదంలో చనిపోయాడని చెప్తున్నారు. కనీసం శవం కూడా దొరకలేదంటున్నారు. నా భర్త చిరునవ్వు గుర్తొచ్చినప్పుడల్లా నాకు దుఃఖం ఆగట్లేదు. నాకున్న ఒకే ఒక్క తోడు దూరం చేశావు. నువ్వు అవతారం ఎత్తి వస్తావో, నీ అంశనే పంపిస్తావో, నీ బిడ్డకి నువ్వే న్యాయం చెయ్యాలి.
నువ్వున్నది నిజమే అయితే ధర్మాన్ని కాపాడడానికి ఏదో ఒక రూపంలో రా. వచ్చేవాడు ఖచ్చితంగా వస్తాడు. చావుని సైతం హేళన చేసి తిరిగి వచ్చేవాడు. చెడుని ప్రక్షాళన చేసి మనస్సును గెలిచేవాడు. సాక్షాత్తు ఆ సాంబశివుడే కైలాసం నుంచి దిగొచ్చినట్టుగా వృషభ వాహనం మీద వస్తాడు. ఖచ్చితంగా వస్తాడు. ఎవర్రాడు ఎద్దు మీద శివునిలా వచ్చాడు? వీడు నాకు శివుడిలా కనిపిస్తలేడు రా. కాకి చొక్కా వేసుకుని పకటి వేషగాడు వచ్చాడు అనుకుంటా. రే శిఖరే, చిల్లరిచ్చి పంపించరా. ఇగో భం భం భోలేనాథ్. ఇది విఐపి దర్శనం. కనిపించాడా రా శివుడు? స్వామి పక్కను కొట్టగానే దేవుడు అయిపోతారా? కొట్టరా ఇప్పుడు కొట్టరా, ఇప్పుడు కొట్టరా, చూద్దాం. కొట్టరా. ఇక్కడ కాదు, అక్కడ చూడరా. దేవుడు కాదు, పోలీస్. కరెక్ట్ ఆన్సర్. పోలీసా? మీకు కళామందిర్ నుంచి ఒక గిఫ్ట్ వోచర్ ఇవ్వటం లేదు, కానీ మీకు ఒక ఆఫర్ ఇస్తున్నా. ఆఫరా? పోలీసుని కొట్టే ఆఫర్. రే రే రే, ఊర పందుల్లా ఉత్సాహం ఏంట్రా? రూల్స్ ఉన్నాయి. రూల్సా? ఎస్. మీ పేర్లో ఎన్ని అక్షరాలుంటే అన్ని గుద్దులు నన్ను గుద్దొచ్చు. మరి మిస్ అయితే మిమ్మల్ని ఒకే ఒక గుద్దు గుద్దే ఛాన్స్ నాది. నో కేస్, నో లాకప్. ఆలసించిన ఆశాభంగం, వదిలేసినోడు బోడిలింగం. వీడు మళ్ళీ రెండే అక్షరాలు, రెండే పంచులు. మండపేట మళ్ళీ. ఏరియా పేరు లేకుండా ఏ రౌడీ ఉంటాడ్రా? 6 అక్షరాలు కదా? మీకు అన్నీ తెలుసా స్వామి? నువ్వు మూసుకో, నువ్వు వేసుకో. చూసుకో, నాకు మిస్సే కాదు. అరే రే, నాది అస్సలు మిస్ అవ్వదు. ఇది చెయ్య 1000 వోల్ట్ల ట్రాన్స్ఫార్మా స్వామి. డ్యామేజ్ని బట్టి వోల్టేజ్ అంచనా వేసుకో. ఏడు మన శ్రీ, ముందు వెనుక ఊరు పేరు కూడా లేదు. ఒకే అక్షరం, ఒకే పంచ్. శ్రీనివాస రామానుజ పరబ్రహ్మ యాదవ్. రేషన్ కార్డులో లక్కీ గాయ 15 పంచెస్. కమ్. ఆడుండు బే. ఆహా, ఇంకా కొంచెం తొక్కితే అండర్ గ్రౌండ్ వాటర్ పైకి వచ్చేది స్వామి. భక్త, వాడు అండర్ గ్రౌండ్ నుంచి వాటర్ వచ్చింది కదా, చాలు. బోనితాస్. ఏ తిట్టు కాదు, స్పానిష్ లో బోనితాస్ అంటే అందమైన యువతులు అని అర్థం. థ్యాంక్ యూ. టీ ప్లీజ్. షుగర్? స్మైల్ లోనే ఉంది షుగర్, ఇంకెందుకే, పదవే. స్వామి, మీకు లేడీస్ ఫాలోయింగ్ ఇట్లా భలే ఉంది. ఇక నేమ్స్ లేవు, డైరెక్ట్ గేమే.
స్వామి ఈ ఊరికి మగాళ్ళ ఫీల్ అయ్యా భవానీగాడు ఎక్కడ ఆడమ్మ మొగుడు వచ్చాడు మరి కలవడా ఆ ఎక్స్ప్రెషన్ ఏంట్రా కొంపతీసి కుమ్మేశానా దాగుడు మూతల దండాకోర్ ఎక్కడున్నాడు పుండాకోర్ ఈడ భవానీ ఐ స్వేర్ మదర్ ప్రామిస్ సక్తా నువ్వేంద్ర జంగల్లో దంగల్ చేస్తూ వైల్డ్ గా ఉంటావు అనుకుంటే సీడ్లెస్ సత్తి పండ్లో ఉన్నావు నిజం చెప్పు నువ్వు భవానీయా ఏంద్రా ఇది నిన్ను కుమ్మాలా సరిగ్గా తుమ్మితేనే గుండె జారి గోచలోకి వస్తుంది నా బాధ నీకేం తెలుసా సత్యపండు నేను భవానీ సత్యపండు నేను చెప్పేది వినకుండా ఎందుకని తొందరపడతావు చూడు సత్యపండు నేను ఏ ర్యాక్ పోస్ట్ అయినా హాఫ్ డే 1 డేలో కేల్కత్తం చేసుకొని ట్రాన్స్ఫర్ అయిపోతున్నానని నేనే కమిషనర్ రిక్వెస్ట్ చేస్తే నువ్వు పెద్ద తోపు ఈ కేసు తొందరగా తేలని చెప్పి పెద్ద హోప్ ఇచ్చి మరీ పంపించాడు కానీ ఇక్కడికి వచ్చి చూస్తే గంటలో దుకాణం బంద్ అయిపోయింది ఈ విషయం కానీ కమిషనర్ గారికి తెలిసిందనుకో నన్ను ఇమీడియట్ గా ట్రాన్స్ఫర్ చేయించేస్తాడు ఇంకా జిప్ కూడా ఇప్పలేదు నా బ్యాగ్ది నువ్వేదో అనుకున్నావు కదా చిలిపే రే సత్యపండు నేను ఇక్కడే ఉంటానికి ఏదో ఒక ఐడియా ఇవ్వరా ఐడియానా వచ్చింది ఏంటి ఐడియా ఇప్పుడు నీకు హార్ట్ అటాక్ వస్తే అదే 1 మంత్ తర్వాత వస్తే చూసావా బాధను బఫరింగ్ లో పెడితే ఇంపాక్ట్ కొంచెం తగ్గుతుంది సత్యపండు నేను నీకు ఒక ఆఫర్ ఇస్తా ఇప్పుడు నేను నిన్ను అరెస్ట్ చేయను ఈ ఊర్లో 1 మంత్ నేను వెకేషన్లో ఉంటా ఈ 1 మంత్ లో నీ ఫ్యామిలీతో సీరియల్ చూసుకుంటావో షాపింగ్లకు వెళ్తావో పెళ్లిళ్ళకి వెళ్తావో పబ్బాలకు వెళ్తావో లేక నీ మనవరాలతో కూర్చొని చందమామ కథలు చెప్పుకుంటావో చెప్పుకో కానీ ఒక చిన్న చేంజ్ ఈసారి రాకుమారుడు గుర్రం మీద రాడు ఎద్దు మీద వస్తాడని చెప్పు నేను వెకేషన్ లో ఉన్నప్పుడు నన్ను డిస్టర్బ్ చేసావనుకో అకేషన్ చూడకుండా కొడతా 1 మంత్ లో నువ్వే వచ్చి బొక్కలో బజ్జవ్వాలి బజ్జుంటావు వనిత థ్యాంక్ యూ ఫర్ యువర్ హాస్పిటాలిటీ సార్ మీరేంటి సార్ స్టేషన్ రాకుండా ఎక్కడికి వచ్చారు నువ్వు దేనికి వచ్చావు దండేద్దామని మరి సార్ ఇదంతా ఏంటి సార్ నువ్వు దేనికి వచ్చావు డప్పు కొట్టడానికి మరి కొట్టు చీర్ గర్ల్స్ లేరా చీర్ గర్ల్స్ సార్ మీకు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ మాకు బడ్జెట్ తక్కువ ఈసారి చింతామణితో అడ్జస్ట్ అవ్వండి విచ్ మనీ వెనకాల మనీ ఓ యు వాంట్ ద మనీ కమ్ మనీ నువ్వెందుకు ఆపారా కొట్టు స్వామి ఎస్ మా పేర్లో అడిగి అడిగి మరీ కొట్టారు మరి మీ పేరు చెప్పరా ఇలాంటి సిచ్యువేషన్ కోసమే నా గురించి నేనే ఒక పాట రాసుకున్నా శ్రోతల కోరిక మేరకు మై టైటిల్ సాంగ్ ఆల్ ది రైట్స్ ఆర్ రిజర్వ్డ్ బై మీ